శ్రీ దేవి భాగవతం 29వ అధ్యాయం. రురుముని తన ప్రియురాలిని బ్రతికించుకొనుట. పరీక్షిత్తుట్లని రురుముని కుమారుడైనటువంటి తన ఆశ్రమంలో ఉండెను. అప్పుడు అతని తండ్రి రురు, ఏమో దిగులుతో ఉంటివే, ఏమని అడిగాను. రురువు, అయ్యా, స్థూలకేశు నా ఆశ్రమమందు ప్రమద్వరాయను తగిన కన్యగలదు, నాకామెను భార్యగా చేయండి అని తండ్రితో పలికాను. ప్రమతి వెంటనే స్థూలకేశన ఆశ్రమమును చేరి ఆ మునిని తనవానిగా సుముఖునిగా చేసుకొని అతని కన్యను తన కుమారునికి ఇమ్మని అడిగాను. ఒక మంచి ముహూర్తమున ఆ కన్యను మీ చేతిలో పెట్టుదురని స్థూలకేతుడు ప్రమతికి మాట ఇచ్చాను. వనవంతు పెండ్లికై శుభ సంభారములు సమకూర్చను. ఆ తపోవనమునట్లు వారిరువురును పెండ్లి జరుపుటకు సముద్యుతులైరి. అదే సమయమున ఆ చారులోచన కన్య తన ఇంట మొగసాలలో నిద్రించుచుండగా ఆమె కాలిన ఒక పాము కాటు వేసను. దాని నా చారులోచన విగత ప్రాణం అయ్యను. ప్రమద్వర మడంచుట గాంచగనే అచట పెద్దగా ఏడుపు పెబ్బోలు సాగినవి. మునులందరూ చుట్టూను గుమిగూడి శోకించుచుండిరు. తన కూతుర్ని గాంచి ఆమె తండ్రి ప్రాణాలు పోయినప్పటికీ మొగాన కాంతిరేఖ సన్నగిల్లక నేలపై పడి ఉన్న ఆమెపై పడి వలవల ఏడవసాగాను. ఆ ఏడుపు విని రురువు అచ్చటికేగను. సజీవ వలెనే పడి ఉన్నటువంటి ఆ కామినియగు ప్రమద్వరను ఏడ్చుచున్న స్థూలకేశను చుట్ట మోగిన ఇతర ఋషి సప్తములను గాంచి ఆ తావుండు రురువు బయటకు వచ్చి విరహకులుడై ఇట్లు బోరున ఏడ్చెను. అక్కడ దైవము చే నీ పాము వింతగా పంపబడినదే, ఇది నా సుఖ విఘాతమునకు దుఃఖమునకును హేతువయ్య కదా. నా ప్రాణవల్లభ మరణించెను, ఇక ఏమి చేయుదును, ఎక్కడికి అనిపోదును. ఈ నా ప్రియురాలు లేక జీవింప గోరకి లేను. ఈ వరారోహను నేను కౌగిలించుకొనలేదు, ముద్దు పెట్టుకొనలేదు. మందభాగ్యుడను నేను, ఆమెను పాణిని గ్రహించలేదు. ఆమెను గూడి అగ్నిలో లాజహోమము నేల్పనైతిని. ఈ మానవ జన్మం వ్యర్థమైనది, ఇద్దరి నా ఇసువులు పోయిన బాగుగా ఉండును. దుఃఖితుడు పాపయగువాడెంత కోరుకొన్నను వానికి చావురాదు. ఇంకా నాకు ఈ నేలపై దివ్య సుఖవాంఛలు ఎట్లు తీరును. కనుక నేనిప్పుడు భీకరమైన లోతైన మడుగులో పడి కానీ నిప్పులో దుమికి కానీ ప్రాణముల చెందుతును. ఇంత విషం మృంగి కురిపోసుకొని చనిపోదును. ఉరిపోసుకునో విషం మింగో ఎట్లా కొట్లా అని అనుకుంటున్నాడు. ఇట్లు రురువు వాపవుచున్న నదీ తటమున కూర్చుండి తన మదిలో ఇట్లా ఆలోచించసాగాను. ఘోరమైన ఆత్మవధ చేసుకొని చచ్చిన ఫలితమేమి? నా చావునకు నా తల్లిదండ్రులే దుఃఖింతురు. ప్రాణములు వదిలిన నన్ను గాంచిన దైవం మాత్రము హర్షము వెలిపుచ్చును. నా చావునకు తక్కిన వారందరూ సంతతింతురు. నేను చచ్చి మాత్రము పరలోకము నా ప్రియకు చేయగలిగిన ఉపకారమేమి? ఇటు ఆమె విరహవేదననే ఆత్మవధము చేసుకొన్నచో పరలోకమున ఆమె నాకు ప్రియురాలగునని నమ్మకమేమి? ఇందువల్ల నేను చనిపోయిన దోషము కలుగును కానీ చావుకున్ననే దోషమును కలగదు అని చక్కగా విచారించి రురువుడు స్నానమాచరించి శుచి అయి దోసుల నిండా నీరు తీసుకొని, నా వలన నేనేది సుకృతము కానీ దేవతార్చన కానీ జరిగినడల నేను నా గురువులను భక్తితో పూజించి తినేని, నేను జప తపోబలము జరిపిన వాడనేని, వేదములు చక్కగా అధ్యయనము చేసి తినేని, గాయత్ర్యానుష్ఠానము నన్ను సంస్కరించిండనేని, సూర్యుడు నా చేత ఆరాధింపబడినేని, నా ప్రియురాలు ఇప్పుడే మరల జీవించుగా ఉన్న. ఒకవేళ నా కాంత బ్రతకదేని నేను కూడా ఆమెతో పాటు ప్రాణములు వదులుదును అని పలికి దేవతలను ఆరాధించి ఆ జలమును అతడు భూమిపై చల్లరు. ఇట్లు రురువు తన భార్యకై మిక్కిలిగా శోకించుచుండగా ఒక దేవదూత రురువు కడ కరిదించి అతనితో ఇట్లనను, బ్రాహ్మణ, అతి సాహసమవలదు. చనిపోయిన నీ ప్రియురాలు తిరిగి ఎట్లు బ్రతకగలదు? ఈ ప్రమద్వర గంధర్వాప్సరసల కూతురు అవివాహితగా మరణించినది.
కాన వేరొక సుందరాంగిని కావింపుము. ఈమెకై దుర్బుద్ధివై రోధింతువేళ, ఈమెపై నీకెంత ప్రీతి ఎందులకు? రురువిట్లని, ఓ దేవదూత, నేనితర స్త్రీని వరింపజాలను. ఈమె బ్రతుకనిచో నేనిప్పుడే ఇక్కడనే ప్రాణములు విడుదును. రురువు పట్టుదలకు దేవదూత ప్రమోదమందెను. ఆ దేవదూత మనోహరమైన సత్యవాక్కులతో ఇట్లన్నను: బ్రాహ్మణోత్తమ, పూర్వము దేవతలచే విధింపబడిన యొక్క ఉపాయము కలదు. దానిని చెప్పుదును విను. నీ అర్ధాయువునిచ్చి నీ ప్రమద్వరను బ్రతికించుకొను. నేను నిస్సందేహముగా నా సగమా ఆయువు నా ప్రియురాలకు ఇత్తును. నా ప్రియు ఈ క్షణమే బ్రతికి లేచుగాక అని రురువన్నాను. అంతలో విశ్వాసు తన పుత్రి మరణవార్తని స్వర్గం నుండి దిగివచ్చును. అప్పుడు విశ్వాసునకు దేవదూత ధర్మదేవత కడిగెరిగి ఇట్లి ధర్మదేవ, ఈ ప్రమద్వర విశ్వాసును కూతురు, రురుని ప్రియురాలు పాము కాటచే మరణించినది. ఈమె కొరకు రురు చావునకును సిద్ధపడి తన ఆయువులోని సగభాగము ఈయదలిచను. కనుక రురుని వ్రతాచరణ ప్రభావున ప్రమద్వర మరల జీవించుగాక. పుత్రుడి ఇట్లని, దేవదూత విశ్వాసును కూతురు బ్రతుకువలేనన్నచో రురు యొక్క సగము ఆయువు కొని ఆమెను బ్రతికించుము. ధర్మదేవుని మాటలు విని దేవదూత ప్రమద్వరను పునర్జీవితురాలను చేసి సత్వరమై ఆమెను రురువును అప్పగించను. తర్వాత ఒక శుభదినమున మంచి ముహూర్తమున రురు విధానమును అనుసరించి ఆమెను పెండ్లాడాను. ఈ విధముగా మరణించిన ఆమె మరల జీవించిన కావున సర్వ విధముల మరిమంత్రోషధములచే ప్రాణరక్షణము తప్పక చేసుకొను అటువంటి శాస్త్ర సమ్మతమైన ఉపాయము చేసుకొనదగినది ఉన్నది అని పరీక్షిత్తు తన మంత్రులను తనకు రక్షకులుగా నియోగించి 7 అంతస్తుల ఉత్తమగు మేడ నిర్మించి తన సచివులతో కూడా నా మేడ వెంటనే అది ఆరోహించి అందు మణిమంత్రములకు సూర్యులను రక్షకులకు నియమించను. నీ సేవకుడు నా తప్పిదమును మన్నించుమని పక్షం నేగి మరల అతను వేడి ప్రసన్నుని చేసుకొనుటకై రాజా గౌరవ ముఖమును మునిని తన్ను శపించిన ముని ఆశ్రమునకు పంపాను. సిద్ధమంత్రజ్ఞులకు బ్రాహ్మణుల ఆత్మరక్షణకు ఏర్పాటు చేసుకొనేను. సురక్షితమైన ఆ మేడ ఎవ్వడు ఎక్కకుండాన్నట్లు ఒక మంత్రి కుమారున్నచట మేడ చుట్టూను కొన్ని ఏనుగులను నిలువబెట్టాను. ఆ మేడలోనికి గాలి కూడా చొచ్చుటకు అవకాశం లేకుండాను. ఎవరును లోన ప్రవేశించకుండా నివారించుచుండిరి. రాజు లోపల నుండి స్నాన సంధ్యాది కృత్యములను నిర్వర్తించుచు భక్ష్య భోజ్యాదులు ఆరగించుచు రాజకార్యములు చక్కబెట్టుచుండాను. ఇట్లు పరీక్షిత్తు మంత్రులతో మంతనంలాడుచు దినములు లెక్క పెట్టుకొనిచుండాను. అంతలో మంత్రవిధులలో ఉత్తముడగు కశ్యపుడను బ్రాహ్మణుడు మహాత్ముడగు రాజునకు శాపము కలుగుట విని అతనికి చావు తప్పించి డబ్బు గడించుకొని కోరి రాజన్న కోటకి ఎగుదునని తలంచి శపింపబడిన రాజున్న చోటికి వెళ్ళుటకు తన ఇంటి నుండి బయలుదేరాను. ఆ కశ్యపుడు గొప్ప మంత్రవిధుడు, విద్వాంసుడు, మునిసత్తముడు, ధనార్థి. ఇది శ్రీ దేవీ భాగవతమునందలి ద్వితీయ స్కందమునందు 9వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.